బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి మూవీ మీద అసాధారణ అంచనాలున్నాయి. ఇందులో ఇప్పటివరకు ప్రియాంక చోప్రా నటిస్తుంది, హీరోయిన్‌గా నటిస్తుంది అన్న వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఈ మూవీలో ఆమె అయితే హీరోయిన్ కాదు. విలన్ క్యారెక్టర్‌లో నటిస్తుందంట. ఇది మాత్రమే కాకుండా ఆమె మెయిన్ విలన్ కూడా కాదు. ఒక సైడ్ విలన్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ అయితే ముందు ముందు రివీల్ అవుతాయని చెప్పాలి. అది కూడా భారీ కాస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇది రాజమౌళి తీస్తున్నటువంటి హాలీవుడ్ స్టైల్ మూవీ కాబట్టి ఆ స్థాయికి తగ్గ విధంగా కాస్టింగ్ కూడా ఉండబోతుంది. ఇందులో డౌట్ లేదు. అందుకని ఈ మూవీని 1200 కోట్లతో తీస్తున్నారని గట్టిగా చెప్పుకోవచ్చు. ఇటువంటి అసాధారణమైనటువంటి మూవీ పరిమిత కాస్టింగ్తో సరిపడితే ఏం బాగుంటుంది. అందుకని హైలైట్స్ పెంచే విధంగా రాజమౌళి యొక్క క్రియేటివిటీ ఎద్దరిపోతుంది. మెయిన్ విలన్కి అయితే హాలీవుడ్ నుండి అయితే ఒక హీరోని తీసుకునే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది. అటువంటి కాస్టింగ్ ఉన్నప్పుడు ఇది ప్రపంచానికి రీచ్ అయ్యేది. అందుకని అటువంటి భారీ హీరోయిన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. అంటే టైం తక్కువ నిడివి ఉన్నప్పటికీ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే కానీ జరిగితే మూవీ మీద అంచనాలు ఆకాశానంత ఎత్తుకెళ్తాయని చెప్పాలి. ఇంకా దీంతో పాటే ఇంకా వేరే లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ మరొకటైతే ఉండబోతుంది తెలుస్తుంది. ఆమె కాకుండా హీరోయిన్ ఉండబోతుంది. ఇవన్నీ రివీల్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని ఇప్పుడు విడతల వారీగా షూటింగ్ అయితే జరుగుతుంది. అల్యూమినియం ఫ్యాక్టరీ హైదరాబాద్లో అయితే కొన్ని సన్నివేశాలు తీసినట్టు తెలుస్తుంది. సో ముందు ముందు మాత్రం మూవీ నుంచి భారీ స్థాయి అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం గట్టిగా ఉంది. రాజమౌళి ప్రపంచ దృష్టిని అయితే ఆకర్షించే విధంగా ఈ మూవీ తీస్తున్నాడు అన్న విషయాన్ని అయితే మర్చిపోకూడదు మరి.